ఆహార పదార్థాల ద్వారా భుజించడం వలన నిర్మాణం జరుగుతుంది. ఈ శరీరం లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. పరంపిత పరమాత్మ తల్లిదండ్రులను నిర్మాణం చేసి వారి లోపల ఆ శరీరాన్ని నిర్మాణం జరుపుతూ సూక్ష్మంగా ముందు తండ్రి శరీరంలో తర్వాత తల్లి శరీరం లోపల వస్తూ ఆ విధంగా చిన్నగా ఒక పిండం లాగా ఉన్నటువంటి శరీరము గర్భంలో పెరుగుతూ ఒక ఆకారాన్ని దాల్చిన తర్వాత సమయం వచ్చినప్పుడు మళ్ళీ అది ఆ పిండము లేదా ఆ శరీరం బయటకు వచ్చి అది చిన్నగా ఉంటుంది, అతి సున్నితంగా కూడా ఉంటుంది. అలాంటి శరీరము పెరుగుతూ ఉంటే అంటే రోజులు గడిచిన కొద్దీ ఆ శరీరం అనేది పెరుగుతూ ఉంటుంది. కిషోరావస్థ మొదలగు ఆ విధంగా యువావస్థ, మళ్ళీ ఆ తర్వాత వృద్ధావస్థ వస్తుంటుంది. అంటే పెరిగి పెరిగి ఒక వయసు అంటే 50 సంవత్సరాల వరకు పెరిగిన తర్వాత మళ్ళీ అది కృంగిపోవడం అనగా మళ్ళీ ఏ విధంగా అయితే పెరుగుకుంటూ వచ్చిందో ఆ విధంగా తగ్గుతూ వస్తుంది. అదంటే అది ఈ శరీరమే స్థూల శరీరం కనబడేటటువంటిది. అది ఆహార పదార్థాల ద్వారా మనం ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం ద్వారా ఆ విధంగానే అది నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా కర్మానుసారంగానే ఈ శరీరం కూడా లభిస్తుంది. కాబట్టి అది స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ స్థూల శరీరము కాలక్రమేణా నశించిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది జీవునితో సంబంధం ఏర్పరచుకుంటుంది. అనగా ముక్తి పొందేంత వరకు ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది. అదే సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉంటుందంటే పంచ ప్రాణాలు, 10 ఇంద్రియాలు, 11 ఇంద్రియాలు, ఆంతరిక ఇంద్రియంతో కలిపి 11 ఇంద్రియాలు అనగా పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి, జీవుడు. ఈ విధంగా 16 17 తత్వాలు లేదా 18 అంటే పంచ ఇవి 15, ఒకటి మనసు ఒకటి 16, అహంకారం అనేది ఒకటి 17, జీవుని కలుపుకుంటే 18 అవుతుంది. మహతత్వము అహంకారంతో పాటు మహతత్వం ప్రకృతి యొక్క ఏదైతే తయారైతుందో సృష్టి ద్వారా ఆ విధంగా అనగా మనసు, బుద్ధి, అహంకారము మరియు జీవుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే 19 తత్వాలు జీవునితో పాటు, ఆ జీవుడు కాకుండా 18 లేదా 17 లెక్కకు పెడతారు. ఆ విధంగా ఉన్నటువంటి ఒక చిన్న పెట్టె మాదిరిగా అనుకోవచ్చు. అది సూక్ష్మ శరీరం. ఏదైతే ఈ శరీరం ఉందో దానికి సూక్ష్మ శరీరము. అది కూడా ఎప్పుడు నాశనం అవుతుంది అంటే ఎప్పుడైతే ముక్తిని పొందుతాడో జీవుడు అప్పుడు అది దూరం అవుతుంది జీవుని నుండి. కానీ స్థూల శరీరం మాత్రము కర్మానుసారంగా పెరిగి మరి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ విధంగా స్థూల శరీరం గోడ అయితే సూక్ష్మ శరీరము రెండవ గోడ. ఇంకొకటి కారణ శరీరం. ఏ విధంగా అయితే స్థూల శరీరం మనం అనుకోవచ్చు, ఒక బట్టను చూసుకుంటే ఏదైతే వస్త్రం తయారు చేయబడిందో అది స్థూల శరీరం అనుకుంటే ఆ వస్త్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పోగులు ఉంటాయి కదా, దారం పోగులు, అవి సూక్ష్మ శరీరం అనుకుంటే, ఇంకా కారణ శరీరం అంటే ఆ బట్టలు తయారు కావడానికి ఏదైతే దూది ఉందో ఆ దూది యొక్క తత్వం ప్రారంభం ఏదైతుందో దూది నుండి పోగులు తయారవుతాయి, దారం పోగులు, పోగుల నుంచి వస్త్రం తయారవుతుంది. వస్త్రం స్థూల శరీరము, పోగులు సూక్ష్మ శరీరం అయితే దూది అనేది ఏదైతుందో అది కారణ శరీరం అనుకోవచ్చు లేదా బీజం. ఏ విధంగా అయితే మనము ఒక విత్తనం ఉన్నదో ఆ విత్తనంలో మర్రి చెట్టు యొక్క విత్తనం చూడండి, అది ఎంత చిన్నగా ఉంటుందో ఆ చిన్నగా ఉన్నటువంటి విత్తనం లోపలనే దాని యొక్క ఆకారము పూర్తిగా ఉంటుంది. వటవృక్షం యొక్క దాని యొక్క ఏదైతే ఉందో ఏ వృక్షం అయితే తయారవుతుందో విత్తనం ఉంటుంది. అదే విధంగా జీవుని యొక్క కారణ శరీరము ఆ విధంగా సూక్ష్మమైంది. అందులో శరీరానికి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి కారణం అంటే కారణ శరీరం అంటే ఈ జన్మ కొరకు ఏదైతే సంబంధించిందో ఆ శరీరము. ఈ విధంగా కారణంగానే కారణ శరీరము, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ కారణ శరీరం కారణంగానే సూక్ష్మ శరీరం పొందుతారు. సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరం వరకు అంటే కర్మలను అనుభవించడం కొరకు.
కాబట్టి ఈ 3 గోడాలను సమాప్తం చేసుకోవడం కొరకే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడైతే ఈ 3 గోడలు సమాప్తం అవుతాయో అప్పుడు జీవుడు బంధనం నుండి ముక్తుడవుతాడు. కాబట్టి స్థూల శరీరాన్ని జన్మల అనుసారంగా కర్మల అనుసారంగా జన్మను పొందుతూ ఉంటాడు మరియు దాన్ని వదిలిపెడుతూ ఉంటాడు. కానీ సూక్ష్మ శరీరం మాత్రము అందులో కర్మలు ఉండదు, వెంట ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే కర్మలు సమాప్తం కావో. సమాప్తమైన తర్వాత దాన్ని వదిలిపెట్టినట్లయితే అది ఆనందంలో ఉండిపోతుంది. ఈ విధంగా మనకు శరీరం లోపల పంచకోశాలు కూడా ఉన్నాయండి. ఏంటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అన్నమయ కోశం అంటే ఈ స్థూల శరీరం, అంటే అన్నాన్ని ఆహారం ద్వారా నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తి ఏదైతుందో, ఈ శ్వాస ప్రశ్వాసలు అనేది ప్రాణం కాదు. శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయినాయి అంటే ప్రాణం వెళ్ళిపోవడం వలన శ్వాస ప్రశ్వాసలు అవుతాయి. కాబట్టి ఆ ప్రాణమయ కోశం ఏదైతుందో అది అన్నమయ కోశం కంటే సూక్ష్మమైంది, అది కంటికి కనబడింది. అదే విధంగా మనోమయ కోశం అంటే దానికంటే సూక్ష్మమైంది మనసు, అనగా మనసు లోపల ఈ ప్రాణమయ కోశం ఏంటంటే ప్రాణశక్తి ఏదైతే నడుస్తుందో, అనగా ప్రాణం ఏదైతుందో అది కనబడకుండా ఉండేది. అది మనకు ఈ నాడులల్లో ప్రవహించేటువంటి ప్రాణశక్తి అది కాకుండా దానిని స్వీకరించేది ఏదైతుందో, ఏ విధంగా అయితే విద్యుత్ ద్వారా ఫ్యాన్ నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుందో, అనగా ఏదైతే విద్యుత్ పంఖ ఏదైతుందో ఫ్యాన్ అనేది ప్రాణం కాకుండా పంఖను నడిపించేటువంటి శక్తి ఏదైతుందో అది ప్రాణము, అనగా అదే కరెంట్ బిజిలీ ఏదైతుందో విద్యుత్ ఏదైతుందో అది ప్రాణం లాగా. అదే విధంగా శరీరంలో చూసుకున్నట్లయితే ఈ శ్వాస ప్రశ్వాసలను నడిపించేటువంటి శక్తి ఏదైతుందో అదే ప్రాణశక్తి, అదే ప్రాణమయ కోశము. దానిని బాగా శుద్ధిగా పవిత్రంగా బలంగా ఉంచుకోవడం కొరకే ప్రాణాయామం చేయాల్సి వస్తుంది. అదే విధంగా మనోమయ కోశం అంటే మనస్సు లోపల భావోద్వేగాలు ఏవైతే కలుగుతాయో అది మనోమయ కోశం అనబడుతుంది. ఆనందం కలగొచ్చు, ఆనందం అని కూడా చెప్పలేము అక్కడ. అంటే ఒకటి ఇది నేను అనుకోవడము, అది నాకు కావాలి అనేటువంటి ఏదైతే జరుగుతుందో అది, అంటే భావోద్వేగం ఏదైతే జరుగుతుందో అది మనోమయ కోశం ద్వారా జరుగుతాయి. విజ్ఞానమయ కోశం ఏంటంటే ఈ మనస్సు లోపల జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో భావాలు, వాటిని విశదీకరించి పూర్తిగా తెలుసుకొని సత్యాసత్యాలను తెలియజేసేది విజ్ఞానమయ కోశము. ఆ తర్వాత ఆనందమయ కోశం ఏదైతే ఉందో అది, అనగా బుద్ధి ద్వారా మంచి చెడును తెలుసుకొని చెడును వదిలిపెట్టేసి పూర్తిగా నిర్మలంగా బలరహితంగా అయినప్పుడు ఆ ఆనందం అనేది కలుగుతుంది. అదే ఆనందమయ కోశము. ఏదైతే మనం సంతోషం అనుకుంటున్నామో అది కూడా కాదు. నిజంగా చెప్పాలంటే ఆనందమయ కోశం అంటే మనము నిద్రించినప్పుడు వేటితో సంబంధం ఉండకుండా పరమాత్మ లోపల లీనమవుతాం, హాయిగా నిద్రిస్తాం. లేచిన తర్వాత మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే అప్పుడు ఆనందమయ కోశంలో మనము లీనమై ఉన్నట్లు అనుకోవచ్చు. ఆ విధంగా పంచకోశాలతోనే ఈ శరీరం తయారు చేయబడింది. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళడం, ఈ పొరలను దాటుకుంటూ వెళ్ళడం, అదే విధంగా 3 గోడలను ఛేదించుకుంటూ వెళ్ళడం. అందుకు వెళ్ళాలి అంటే మనకి ఎన్నో రకాలుగా మార్గాలు తెలియజేయబడుతున్నాయి. ముఖ్యంగా తెలియజేయబడేది ఏంటంటే కామ క్రోధ లోభాలను దూరం చేయడం. ఈ విధంగా స్థూల శరీరం అయితే కాలక్రమేణా సమాప్తం అవుతుంది, అంతమైపోతుంది. మరియు కారణ శరీరము ప్రకృతి రూపం అయినందున ఇంత వ్యాపకం, అనగా అది బంధన రూపంలో అనిపించదు. కారణ శరీరం ఏదైతే ఉందో అది అంటే భావాలు ఏవైతే కారణ శరీరం జన్మకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి రూపకంగా ఉండడం వలన, అంటే స్వభావ రూపకంగా ఉండడం వలన అది మనకంతగా ఉన్నది అన్నట్లు అనిపించదు. ఇక మధ్యలో ఉన్నటువంటిది రెండింటి మధ్యలో, స్థూల శరీరం మరియు కారణ శరీరం మధ్యలో ఏదైతే ఉందో సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధితో తయారైంది. సూక్ష్మ శరీరం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధితో తయారైందో అదే జీవుని యొక్క బంధనంకు ముఖ్య కారణం. ఈ సూక్ష్మ శరీరం ఏదైతుందో ఇంద్రియాల ద్వారా తయారు చేయబడినటువంటి సూక్ష్మ శరీరము జీవుణ్ణి బంధనంలో పడవేయడం కొరకు, జీవుణ్ణి బంధించడంలో కొరకు ముఖ్యమైనటువంటి కారణమే సూక్ష్మ శరీరము. ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఇవే అసురుల ఆక్రమణలో ఆక్రాంతులై అసుర నగరాలు అయిపోతాయి.
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే అసురుల ఆక్రమణతో, కామ క్రోధ లోభాలు ఏవైతున్న వాటి యొక్క ఆక్రమణతో ఇవి అసుర నగరాలు. ఈ ఇంద్రియాలు అనేటివి మనస్సు మరియు బుద్ధి అసురులకు నగరాలుగా, పురాలుగా, అసురులు నివసించే స్థానంగా అయిపోతాయి. కాబట్టి ఆ ఇంద్రియాలను శుద్ధం చేసినట్లయితే ఆ నగరాలను సమాప్తం చేసినట్టు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని శుద్ధం చేసుకొని తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నట్లయితే ఆ యొక్క వాటిని శుద్ధం చేసినట్లు, అనగా అందులో ఉన్నటువంటి రాక్షసులను దూరం చేసినట్లయితే అవి శుద్ధమవుతాయి. అనగా ఆ అసుర నగరాలను నాశనం చేయడం. రాక్షసుల దాడుల వల్ల అవి దాడి చేయబడి రాక్షసుల నగరాలు అవుతాయి. రాక్షసులు దాడి చేయడం వలన, రాక్షసులు ఎవరు? కామ క్రోధ లోభాలు ఇవే రాక్షసులు. అసలైనటువంటి రాక్షసులు అవే, ఎక్కడో బయట ఉన్నవి కావు. ఆ రాక్షసుల దాడిని చెయ్యకుండా చేయడం, అనగా ఆ రాక్షసుల దాడి నుండి ఆపడం వలన అది నగరాలు జీవుని యొక్క బంధం, అనగా మూలం ఏంటంటే రాక్షసుల దాడి వల్లనే బంధంకు మూలం అయిపోతాయి. కాబట్టి బంధం మూలం అవుతాయి. జీవుని కర్తవ్యం ఏమనగా అతడు ఈ కామక్రోధ లోభాలను జయించాలి. ఈ కామక్రోధ లోభాలను జయించినట్లయితే ఆ ఆక్రమణ నుంచి దూరం అయిపోయి జీవుడు బంధనంలో పడకుండా ఉంటాడు. అప్పుడే విజేత. జిష్ణు అయితే ఇతడు కావలసిందే, విజేత కావలసిందే. ఎప్పటికైనా తప్పదు. ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఎన్నో జన్మలు ఎత్తుకుంటా వస్తా ఉన్నాము. మనం అనుకుంటాం ఏంటి అంటే, సాధారణంగా ఆధ్యాత్మికంగా ఉన్నాం, వేద మార్గంలో నడుస్తున్నాం, ప్రతినిత్యం విషయాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి మనకు తెలుసు, అనగా ఈ జన్మ పోయింది అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇక మళ్ళీ అనుభవిస్తూ ఉండాలి, మళ్ళీ ఈ జన్మ పోతే మనం పొందలేమని. కానీ ఇతరులకు మాత్రం తెలియదు. ఈ జన్మలోనే అనుభవించాల్సిందే, అంటే ఏదైతే లభిస్తుందో అదే అనుభవించాలి, ఇక మాకు వేటితో పని లేదు అన్నట్లు ఉండిపోతారు. అప్పుడు విజేతలు కాలేరు, ఇంద్రియాల నుంచి జైలు కాలేరు. ఇంద్రియాలకు లోబడిపోయి అందులోనే లీనమైపోయి తనను తానుగా సర్వనాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఇంద్రియాల శరీరము ఏదైతుందో అది నేను కాను, ఇంద్రియాలకు శరీరంకు, మనస్సుకు, బుద్ధికి, వీటన్నింటికి అతీతంగా ఉన్నటువంటి నేను వేరు. కాబట్టి దానిని తెలుసుకోవడం కొరకే, నన్ను నేను పవిత్రంగా చేసుకొని ముక్తిని పొందడం కొరకే ఈ సాధనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నేను అదే విధంగా ఉపయోగించుకుంటాను. అనగా ఇంద్రియాలను పరంపిత పరమాత్మ సత్కర్మలు చేయడం కొరకు, జ్ఞానాన్ని పొందడం కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని పొందడంకు, సత్కర్మలు కూడా చేయడం కొరకు ఉపయోగించుకొని నేను జీవన్ముక్తులను అవుతాను. లేదంటే నేను అసత్కర్మలు చేస్తూ అజ్ఞానంలో ఉండినట్లయితే బంధనంలో పడిపోతాను. కాబట్టి విజేత ఎప్పుడు అవుతాడంటే జిష్ణు అప్పుడే అవుతాడు. అతడు కావలసిందే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఎన్ని సృష్టి రచనలు జరిగినా, ఆ సృష్టిలలో ఆ సృష్టి ఎన్నిసార్లు జరిగినా, ఎన్ని రచనలు జరిగినా, ఆ సృష్టి లోపల, ఒక్కొక్క సృష్టి లోపల ఎన్ని జన్మలు ఎత్తుతాము, అన్ని తిరిగి కూడా చివరికి మాత్రము ముక్తిని పొందాల్సింది. అంతవరకు పరమాత్మ వదిలిపెట్టాడు. కాబట్టి అతడు విజేత కావలసిందే. ఈ నగరాలను ఛేదించేటువంటి అతడు ఆ విధంగా కాగలడు. ఈ నగరాలను ఎవరైతే ఛేదిస్తారో, ఈ నగరాలను ఎవరైతే జయిస్తారో, ఈ నగరాలను ఎవరైతే శుద్ధం చేసుకుంటారో, అనగా ఇంద్రియాలను పవిత్రం చేసుకుంటారో, కామక్రోధ లోభాలను జయించి ఇంద్రియాలు మరియు మనసు, బుద్ధిని పవిత్రంగా చేసుకుంటారో అతడే విజేత కాగలుగుతాడు. మంత్రంలో చెప్పుచున్నారేమనగా పురాం బిందు, ఈ అసురుల, రాక్షసుల నగరాలను భేదించేవాడే, విధ్వంసం చేసేవాడే ఇంద్రుడు. మంత్రాలు, ప్రతి మంత్రంలో అదే చెప్పబడుతుంది. ఎవరైతే రాక్షసులను జయిస్తారో, ఎవరైతే అసురులను జయిస్తారో, లేదా ఎవరైతే అసురులను విధ్వంసం చేస్తారో, సంపూర్ణంగా నాశనం చేస్తారో, అనగా కామక్రోధాదులను పూర్తిగా దూరం చేసుకుంటారో వారే ఇంద్రులు. ఇంద్రుని ద్వారానే రాక్షసులన్నింటినీ విధ్వంసం చేసే వర్ణన ఉంది. ఇంద్రుని ద్వారానే, ఇంద్రియాలను ధారణ చేసుకున్నటువంటి వాడి ద్వారానే ఈ రాక్షసులను జయించేటువంటి వర్ణన ఉంది మంత్రాలలో. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను ధారణ చేసుకున్నవాడు, ఇంద్రియాలను జయించేవాడు ఇంద్రుడు, ఇంద్రియాలను ధారణ చేసుకున్నవాడు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రియాలను ధారణ చేసుకొని
వాటిని జయించిన వాడే, వాటిని అదుపులో పెట్టుకున్న వాడే, అనగా కామక్రోధాదుల నుండి దూరం చేసి ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్న వాడే, అతడే రాక్షసులన్నింటిని విధ్వంసం చేసేవాడు అని తెలియజేస్తుంది. ఇంద్రదేవుడు అనగా అసురులను సంహరించేవాడు. ఇంద్రదేవుడు అంటే ఇంద్రుడే దేవుడు అనగా అసురులను సంహరించేవాడు. ఎక్కడో ఆకాశంలోనో కూర్చొని ఉండి కాదు, అక్కడ ఈ శరీరం లోపల, ఈ శరీరం అనేటువంటి మందిరం లోపల, ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చున్నటువంటి జీవుడు ఇంద్రియాలను జయిస్తాడు. ఇంద్రియాలను జయించి అదుపులో ఉంచుకుంటాడు. ఇంద్రియాల లోపల వచ్చేటువంటి రాక్షసులు ఏవైతున్నాయో వాటిని విధ్వంసం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ప్రతినిత్యం అనుక్షణం ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు, ఇక రావు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనం ప్రతి నిత్యం ఇంట్లో ఉంటాం, ప్రతి నిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాము. ఎవరైనా వస్తారో ఎవరితో నేను రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాము, వాటిని జాగ్రత్తగా పెడతాం. ప్రతినిత్యం మన అనుక్షణం మనం వీక్షిస్తూ ఉంటాం, రక్షణగా చూస్తూ ఉంటాం. అదే విధంగా జీవుడు కూడా ఎటు నుంచి ఏ రాక్షసుడు ఆక్రమణ చేస్తాడో తెలియదు కాబట్టి అతి జాగ్రత్తగా, అతి పవిత్రంగా, అతి స్ఫూర్తితో ఉండి వాటిని జయిస్తాడు. అతడే సంహరించేవాడు ఇంద్రుడు. ఈ అసుర సంహారం కొరకే ఇతడు యు మిశ్రణం అమిశ్రణం. యువ అంటే మిశ్రణము అమిశ్రణము. చెడును తన నుండి దూరం చెయ్యాలి, మరియు మంచిని తనతో జోడించుకోవాలి. యువ అనేవారంటే ఎవరైతే తనలో ఉన్నటువంటి చెడులను దూరం చేసుకొని, తనలో ఉన్నటువంటి అజ్ఞానమును దూరం చేసుకొని జ్ఞానాన్ని పొందొచ్చు, మంచిని ఎవరైతే నింపుకుంటారో అతడే యువకులు అని అందుకే అంటారు. యువకులు అంటే యువావస్థలో ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఆ సమయం లోపలనే చెయ్యాలి. ఆ విధంగా చేసినటువంటి వాడే యువకుడు. లేదంటే చిన్న పిల్లవాడనొచ్చు. మనము చూస్తూనే ఉంటాం వ్యవహారంలో, ఏదైనా తెలియకుండా ఏదో మామూలుగా మాట్లాడ చిన్న పిల్లవాడు లేండి, అతన్ని వదిలిపెట్టేసేయండి అన్న మనస్తత్వం ఆ విధంగా ఉంది, అలాంటి వాడు అని చెప్పి అంటాం. అంటే విచారణ స్ఫూర్తిదాయకంగా ఉండి, జ్ఞానపూర్వకంగా ఉండి, చెడును దూరం చేసుకొని మంచిని ఎవరైతే తీసుకుంటారో వారే యువకులు. సమ్మా భద్రేణ ప్రింక్తం మా విమా పాపనా ప్రింక్తం. సమ్మా భద్రేణ ప్రింక్తం విమా పాపనా ప్రింక్తం. హే పరంపిత పరమాత్మ, నన్ను మంచితోని జోడించు, చెడుతోని కాదు. పాపం నుండి నన్ను దూరం చెయ్యో, మంచితో నన్ను జోడించు, మంచితో నన్ను సంపర్కం ఏర్పరిచి ఉంచు. ఇతని కొరకు అది అప్పుడే సంభవం. ఒకవేళ అతడు అది ఎప్పుడు సంభవం అవుతుంది, మంచిని జోడించుడు, లేదా మంచివాడు ఎప్పుడు అవుతాడంటే, మంచితో ఎప్పుడైతే జోడించుకుంటాడంటే అతడు విశ్వస్య కర్మణో ధర్త. విశ్వస్య అంటే అందరికీ హితము చేసేటువంటి కర్మలను ధారణ చేసుకునేవాడు అయితే, ఎవరైతే విశ్వస్య కర్మణ, విశ్వానికి హితం చేసేటువంటి కర్మణ అంటే ఇక్కడ కర్మలు వేటిని అంటారు, మంచి చేసేటి ఏవైతున్నాయో అవే కర్మలు అనబడుతున్నాయి, చెడు చేసేటివి కర్మలు కావు. కాబట్టి విశ్వస్య కర్మణ అందరికీ మంచి చేసేటువంటి లేదా మంచి కర్మలను ధారణ చేసుకునేవాడు, అందరికి హితం చేసేటువంటి కర్మలను ధారణ చేసుకునేవాడు, ధర్త ధారణ చేసుకునేవాడు అయినప్పుడే అది సంభవము. ఏంటి, చెడు నుండి దూరం కావడము, మంచితోని కలిసిపోవడం. ఎంతెంత స్వార్థము తక్కువ అయ్యి పదార్థం యొక్క అంశం ఇతనిలో పెరుగుతూ ఉంటుందో, పదార్థం కాకుండా పరార్థం, ఎంతెంత స్వార్థం తక్కువ అవుతూ పరార్థం అంటే పరులకు హితం చేసేటువంటి, పరుల కొరకు మంచి చేసేటువంటి ఏదైతే ఉందో అది ఎంతెంత ఇతనిలో పెరుగుతూ ఉంటుందో అంతంత భద్రముతో కలిసి అభద్రం నుండి దూరమై యువ అవుతూ వెళుతాడు. ఇతడు లోక కళ్యాణం కొరకు, అందరికి ఉపకారం కొరకు, అందరికి మంచి చేసే కర్మలను ధారణ చేసుకొని ఎంతెంత ఇతడు స్వార్థాన్ని వదిలిపెట్టేసి ఇతరుల ఉపకారం కొరకే, ఇతరులకు మంచి చేయడం కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఎంతెంత ఆ యొక్క పరార్థం అనేటువంటి అంశము, పరార్థం ఏదైతుందో ఆ స్వభావం పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా అంతంత భద్రంతో మంచితోని జోడించుకున్నవాడు అవుతాడు. భద్రం శుభంతో కలుపుకున్నవాడు అవుతాడు. ఆ విధంగా శుభంతో కలుస్తూ చెడును దూరం చేసుకునేవాడు అవుతాడు. మంచితో ఐక్యతను సాధించడానికి మరియు చెడు నుండి వేరు చేయడానికి అతడు క్రాంతదర్శి కావాలి. విశ్వస్య కర్మలో ధర్త కావాలి, అనగా పాపం నుండి, చెడు నుండి
అజ్ఞానం నుండి దూరం కావాలి అంటే మంచి కర్మలు చెయ్యాలి, మంచి కర్మలు ధారణ చేసుకోవాలి, అలవర్చుకోవాలి, వాటిని ఇతరుల ఉపకారం కొరకు ఉపయోగించాలి. ఆ విధంగా చేసినట్లయితే సుఖాన్ని పొందుతాడు, శుభాన్ని పొందుతాడు. మరియు ఐక్యతను సాధించడానికి అందరితో ఐక్యత, వసుధైవ కుటుంబకంగా ఆ విధంగా ఉండడం కొరకు సాధ్యం ఏం చెయ్యాలి అంటే, మరియు చెడు నుండి వేరు చేయడానికి అతడు కవి మనతలో క్రాంతదర్శి అనగా వస్తువుల యొక్క తాత్విక వివేచనంతో, వస్తువుల యొక్క తాత్విక తత్వ వివేచనం, తత్వాన్ని తెలుసుకునేవాడు కావాలి. ఇతడు దురితాల నుండి దూరం మరియు సుహితాలకు దగ్గర అవుతాడు. ఎప్పుడైతే పదార్థాల యొక్క తత్వాలను, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మూలంని ఎవరైతే తెలుసుకుంటారో, పదార్థాలు ఏంటి? ఈ ప్రపంచము మరియు జీవుడు, దేవుడు, ఇవన్నీ పదార్థాలు. జీవుని గురించి, జీవుడు ఎలాంటి వాడు, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి తత్వం తెలుసుకో, అతని యొక్క తత్వాన్ని, జీవతత్వాన్ని తెలుసుకోవడము, పరమాత్మ తత్వంను తెలుసుకోవడము, ఈ ప్రపంచానికి మూల కారణం లేదా ఈ ప్రపంచం యొక్క తత్వం ఏదైతుందో దానిని తెలుసుకున్నప్పుడే అతడు చెడు నుండి దూరం అవుతాడు. అతన్ని కవి లేదా క్రాంతదర్శి అంటారు. చెడు నుండి దూరం అవుతాడు, సుహితాలకు, మంచి కార్యాలకు, పరార్థంకు దగ్గరవుతూ ఉంటాడు, ఇతరుల ఉపకారంకు దగ్గరవుతూ ఉంటాడు. ధర్మాధర్మ వివేకమే ఇతని లోపల అధర్మం పట్ల వైరాగ్యమును ఉత్పన్నము చెయ్యగలదు. ఆ విధంగా వస్తువుల యొక్క తత్వదర్శనం చేసుకున్నట్లయితే అప్పుడు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ఆ విధమైనటువంటి విచారణ అతనికి కలుగుతుంది, వివేచనం కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా అధర్మం నుండి, చెడు నుండి, అధర్మం పట్ల మరియు చెడు పట్ల వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాటి నుండి దూరం అవుతాడు. రాగం, విరాగం, వైరాగ్యం అంటే విశేషంగా వాటి నుండి, ఆ రాగం నుండి దూరం కావడము. కవి క్రాంతదర్శి అయ్యి ఇతడు వజ్రీ, క్రాంతదర్శి అనగా తత్వాలను తెలుసుకునేవాడు అయ్యి ఇతడు వజ్రీ అనగా నిరంతరం క్రియాశీలుడు కూడా అవుతాడు. వజగత ధాతువుతో వజ్రీ శబ్దం సిద్ధమవుతుంది. గతి అంటే క్రియాశీలుడు, నిరంతరము క్రియాశీలుడు. క్రాంతదర్శి అయ్యి ఏ విధంగా అవుతాడు? క్రాంతదర్శి అయ్యాడంటే ధర్మాధర్మాన్ని తెలుసుకొని ధర్మం పట్ల ఆసక్తి, అధర్మం పట్ల విరక్తి కలిగి ఇతడు నిరంతరము క్రియాశీలుడవుతాడు. కవి ప్రపంచం యొక్క ఈ తత్వం అర్థం చేసుకుంటాడు. కవి క్రాంతదర్శి ఏం చేస్తాడు? ప్రపంచం యొక్క ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు. ఏంటి అంటే క్రియాశీలత్వమే ప్రపంచము అనే, నిరంతరము గతిశీలత్వమే, క్రియాశీలత్వమే ప్రపంచము. క్రియ చెయ్యకుండా ఉంటే అది ప్రపంచము కాదు అనేది. నిరంతరం ప్రపంచం ఏంటి? మార్పు చెందుతూ ఉంటుంది. గతి, అందులో సంచలనం, క్రియ జరుగుతూ ఉంటుంది, పరివర్తనం జరుగుతూ ఉంటుంది, అందులో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి అదే విధంగా నిరంతరం అది పరివర్తనం చెందుతూ, మార్పు చెందుతూ ఉంటుంది, గతి చేస్తూ ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఈ జీవుడు కూడా నిరంతరం క్రియాశీలుడు అవుతాడు. క్రియాశీలుడు అవ్వడమే ప్రపంచము. ప్రపంచం యొక్క ఈ తత్వంను అర్థం చేసుకునే ఇతడు వజ్రీ, గతిశీలుడు ఎందుకు కాగలడు? వజ్రీ ఎందుకు కాగలడు? ప్రపంచం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ వ్యక్తి వజ్రీ అవుతాడు. వజ్రీ అనగా గతిశీలుడు, నిరంతరము ప్రయత్నం చేసేవాడు, నిరంతరం పరిశీలన చేసేవాడు, పురుషార్థం చేసేవాడు, పరిశ్రమ చేస్తూ ముందుకు సాగేవాడు. ఈ విధంగా ఈ తత్వజ్ఞానం కారణంగా భోగ మార్గాల నుండి ఎల్లప్పుడూ దూరం ఉండడం వలన ఇతడు అమితౌజాహ, అనంత శక్తి కలవాడు. ఈ తత్వజ్ఞానం కారణంగా ఏమవుతుంది? తత్వజ్ఞానం కలిగింది అంటే వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలగడం వల్ల ఏమవుతుంది? భోగాల యొక్క ఆసక్తి ఏదైతుందో, విషయాల యొక్క ఆసక్తి ఏదైతుందో దాని నుండి దూరం అవుతాడు, ఎల్లప్పుడూ దూరమై ఉంటాడు. అందువలన అతడు ఏమవుతాడు? అమితౌజాహ, అనంతమైనటువంటి శక్తి కలవాడు. ఎప్పుడైతే భోగాలలో చిక్కుకోకుండా ఉంటారో, భోగాలలో చిక్కుకున్న వాడే శక్తిహీనుడవుతాడు, ఇంద్రియాల యొక్క శక్తిని నాశనం చేసుకున్న వాడవుతాడు, అందులో ఆసక్తుడైపోయి. ఎప్పుడైతే తత్వజ్ఞానం కలుగుతుందో, ఈ శరీరము వేరు, నేను వేరు, ఇంద్రియాలు వేరు, ఇంద్రియాల పట్ల ఏదైతే ఆకర్షణ కలుగుతుందో, ఈ శరీరం పట్ల ఏదైతే ఆకర్షణ కలుగుతుందో అది స్థూల శరీరము, సమయం వచ్చినప్పుడు అది నాశనం అయిపోయేది, పంచత్వంలో కలిసిపోయేది. ఆ విధంగా తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాం అంటే దేని ద్వారా ఏదైతే నిర్మాణం జరుగుతుందో మళ్ళీ అందులో లీనమైపోవడం, అదే తత్వజ్ఞానం. కాబట్టి ఆ తత్వజ్ఞానం కారణంగా
ఈ పంచభూతాలతో తయారైనటువంటి అది నాశనం అయ్యేది కాబట్టి అది నేను కాను, నేను ఎల్లప్పుడూ ఉండేవాడను. శరీరము ఉంటుంది వెళ్తుంది, కానీ అతని యొక్క జ్ఞాపకాలు ఏవైతే శరీరం ద్వారా అనుభూతిని చెందారో అవి జ్ఞాపకాలుగా ఉంటాయి, అతనిలో అనుభూతిగా మారిపోతాయి. అనుభూతి కారణంగా అతడు నేను వీటిని చేశాను, ఈ వీటిని అనుభూతి చెందాను, ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను అనేటువంటి భావన ఉంటుంది. అనగా ఏదైతే అనుభూతి చెందిందో అది వేరు, అదే చేతన తత్వము, అది వేరు. దేని ద్వారా అనుభూతి చెందిందో అది జడతత్వము, అది నాశనం అయ్యేది. ఈ విధంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ జడతత్వం కొరకు, దాని యొక్క ఆకర్షణ కొరకు అక్కడ వెళ్లకుండా వాటి నుండి దూరం అయిపోతాడు. అప్పుడు అతడు అమితౌజాహ అనగా అత్యంత శక్తి కలవాడు అజాయత అవుతాడు. అమిత ఓజస్ మరియు ఈ అనంత శక్తితో, అమిత అనగా ఓజస్, అమితౌజ అనగా ఓజస్, అమిత అనగా అత్యంతమైనటువంటి ఓజస్, తేజవంతుడు, అత్యంత శక్తివంతుడు అనగా అత్యంత తేజవంతుడు అవుతాడు అనమాట. ఈ విధంగా అనంత శక్తితో, తేజవంతమైనటువంటి శక్తితో పురుష్టుత ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. ఎప్పుడైతే తేజోవంతమైనటువంటి శక్తి కలిగిన వాడవుతాడో అప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. రాముణ్ణి ఏ విధంగా స్తుతిస్తాడు, ఏ విధంగా కీర్తన చేస్తాడు చూడండి. ఈ విధమైనటువంటి ముఖము, ఈ విధమైనటువంటి విచారణ కలవాడు, ఆడపిల్లలను ఒక భార్యను తప్ప ఇతరులను అందరినీ తల్లి వలె చెల్లి వలె భావించిన వాడు. ఆ విధంగా ఈ ప్రపంచం పదార్థ పట్ల, ధనం పట్ల ఆసక్తి లేనివాడు. ఎన్నో రకాలుగా అతని యొక్క గుణాలను వర్ణిస్తూ ఉంటారు, అతని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎల్లప్పుడూ స్తుతించబడతాడు తేజవంతుడైనటువంటి వాడు. లేదా ఈ అనంత శక్తి కొరకు ఇతడు ఎల్లప్పుడూ పరమేశ్వరుని కీర్తనలో మునిగి ఉంటాడు. అతడు లోకంలో, ఈ ప్రపంచంలో స్తుతించబడి ఉంటాడో, మరి ఏదైతే తేజోవంతమైనటువంటి శక్తి అతను కలిగిందో, ఆ శక్తి ఎవరి ద్వారా లభించిందో అతని యొక్క కీర్తనలో మునిగి ఉంటాడు. ఎవరి ద్వారా అయితే అందజేయబడిందో, ఎవరి ద్వారా అయితే అతడు తేజవంతుడయ్యాడో ఆ పరమాత్మ యొక్క కీర్తనలో లీనమై ఉంటాడు. ప్రభుతో దూరం కావడమే ఇతన్ని ప్రకృతిలో ముంచేసి నిర్బలునిగా చేస్తుంది. తేజవంతుడైనటువంటి వాడు ఒకవేళ పరమాత్మతో దూరం అయినట్లయితే ఇతన్ని నిర్బలంగా చేస్తుంది. అనగా ప్రాకృతిక పదార్థాలు, ప్రకృతి వైపుకు వెళ్ళినట్లయితే ఆ ప్రకృతి ఆకర్షణ చేసుకొని అతన్ని నిర్బలునిగా చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి వలలో చిక్కకుండా పరమాత్మ యందు లీనమైపోయి ఉండడం. శక్తివంతమైనటువంటి శక్తిని ఇచ్చినటువంటి పరమాత్మ. ఈ ప్రకృతి ద్వారా మనకు శక్తి లభించడం లేదు. శక్తి ఎవరి ద్వారా లభిస్తుంది? పరమాత్మ ద్వారా. పరమాత్మను పొందినప్పుడే శక్తి లభిస్తుంది. పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి, అవి చెడు పనులు చెయ్యవు. ఆ కారణంగా శక్తి లభిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ నుండి దూరం అవుతాడో అప్పుడు శక్తిహీనుడుగా అవుతాడు. ఈ ప్రకృతి అతన్ని బలహీనునిగా చేస్తుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ ప్రభువుతో ఉన్న ఇతడు విజయవంతుడు అవ్వనే అవుతాడు. ఈ విధంగా నిరంతరము పరమాత్మతో ఉన్నట్లయితే ఇతడు నిరంతరం విజయవంతుడే అవుతాడు, ఎప్పుడు కూడా ఓడిపోడు. అందుకే జేత అనబడతాడు, నిరంతరం విజయవంతుడే. ఎందుకంటే పరమాత్మ నిరంతరం జయించేవాడే. అతనిలో ఓడిపోవడం అనేది లేదు, పరమాత్మ యొక్క తత్వం కాదు. కాబట్టి నిరంతరము జేత అయ్యి, విజయవంతుడు అయ్యి జేత అనబడతాడు. మరియు ఎప్పుడో ఉత్తమ కోరికలు కలవాడై ఉన్నందున ఇతడు మాధు ఛందసః, జేత మరియు ఉత్తమ కోరికలు కలవాడై ఉంటాడు. అధమ కోరికలు కాదు, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి కోరికలు, అతడు పరమాత్మకు దగ్గరగా ఉండేటువంటి కోరికలు, ఆ కోరికలు ఉత్తమ కోరికలు కలవాడు. కాబట్టి అతడు మాధు ఛందసుడు. భావార్థము, మేము ప్రయత్నము చేయాలి అనగా మేము అసుర రాక్షసుల నగరాలను విధ్వంసం చేసి ముక్తులము కాగలగాలి. మేము నిరంతరం ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే అసురుల నగరాలు ఏవైతున్నాయో, రాక్షసుల నగరాలు ఏవైతున్నాయో వాటిని విధ్వంసం, సమూలంగా నాశనం చేసేసి మేము ముక్తులము కావాలి. అందుకే ఈ జన్మ లభించింది. ఆ విధంగా పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యొక్క సన్నిధిలో చేరుకోవడానికి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3 గోడల మధ్యలో బంధించబడి ఉన్నాము, ఆ బంధనం నుండి దూరం కావాలి.
ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం అయితే అందరికీ కనబడేదే, అందరికీ తెలిసిందే. సూక్ష్మ శరీరం గురించి, కారణ శరీరం గురించి తెలుసుకోవాలంటే మనం అంతర్ముఖులం అవుతూ వెళ్తూ ఉంటే అది అనుభూతి చెందుతాము. అదే విధంగా పంచకోశాలను కూడా తెలుసుకోవాలంటే అంతర్ముఖులమే కావాలి. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఇంద్రియాలను ప్రాకృతిక ప్రపంచంలో అనగా ఈ ప్రపంచంలో పడనీయకుండా, ప్రపంచంలో తిరగనీయకుండా వాటి నుండి దూరం చేసుకొని తన ఆధీనంలో పెట్టుకొని నిరంతరం ఈ ప్రపంచంలో ఉండి కూడా పరమాత్మ సన్నిధిలో ఉంటూ ఆ విధమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అంతర్ముఖులమైనట్లయితేనే పరమాత్మకు సన్నిధి అవుతాము. కాబట్టి నిరంతరం అంతర్ముఖులం కావడానికే ప్రయత్నం చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కామక్రోధాదులను దరితాపుల్లోకి రానివ్వకుండా ఉండాలి. అదే విషయం ప్రతి మంత్రంలో తెలియజేయబడుతుంది. జీవుడు బద్ధుడు ఎలా అవుతున్నాడంటే ఈ కామక్రోధాదుల కారణంగానే. ఈ కామక్రోధాదులు ఏవైతున్నాయో వాటిని దూరం చేసినట్లయితే మనము ఒక్కొక్క శరీరం నుండి, ఒక్కొక్క గోడ నుండి మనము విముక్తులం అవుతూ ఉంటాము. ఆ విధంగా చేయడమే ఈ మంత్రం ద్వారా తెలియజేయబడింది. హే పరంపిత పరమాత్మ, మేము కూడా ఈ 3 గోడల నుండి దాటడానికి ప్రయత్నం చేస్తాము. మాకు ఆ శక్తిని ఇమ్ము అని చెప్పి కోరుకుంటూ ఓం శం. అర్థమైందా?